11, 12 వచనాల్లో దేవుడు సకల విద్యల్లో ప్రావీణ్యుడు అవడానికి వెసులుబాటు కలిగించాడు. మీలో చాలామంది చక్కగా చదువుకున్నారు, అంత దాకెందుకు? ఈ సార్ గారు ఒంట్లో బాగోపోయినా చావు బతుకులతో పోరాడుతూ స్టేజ్ మీద కూర్చొని 31వ మీటింగ్ అంట, కరెక్టేనా? 31 సంవత్సరాల నుంచి వచ్చేసే బ్యాచ్ కూడా ఉన్నారు ఇక్కడ, ఉన్నారా? ఎప్పుడు వచ్చి తినేసి పోతారు ఈ అద్దవద్దే. ఎవరికి ఉపయోగపడరు, తినేసి వెళ్ళిపోతారు. పైగా చివర్లో మార్కులు వేసి వెళ్తారు టీచర్లాగా. ఈ ప్రసంగం ఇక్కడ బాగాలేదురా, ఆ పాటలు అస్సలు బాగా, ఇది బాగున్నారా, దాని బాగా, మార్కులు వేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. మేము స్టూడెంట్లు, మీరు టీచర్లు, ఎవరికి ఇన్ని మార్కులు వేస్తారు? అందుకే మీరు వచ్చింది. నేర్చుకోరు, తినేసిపోతారు. తినేసి అంటే అన్నం అనుకొని బాధపడద్దే, అంతకంటే విలువైంది వాక్యం తినేసిపోతున్నారు. ఎంత తింటున్నారంటే ఒక్క పిండి కూడా రాలేదు మీ జీవితానికి. ఛీ, ఇది పరిస్థితి. దేవుడు మోషేకి సకల విద్యల్లో ప్రావీణ్యత ఇచ్చాడు, కానీ ఒక్కటి నేర్పించలేకపోయాడు. ఏంటది? దేవుని యందు భయము. ఆ దేవుని యందు భయము అనేది నేర్పించడానికి, ఒక్క పాఠం నేర్పించడానికి 40 ఏళ్లలో ఇన్ని పాఠాలు నేర్పిస్తే ఇంకో 40 ఏళ్ళు పట్టింది ఒక్క పాఠం నేర్పించడానికి. ఏంటా పాఠం? దేవునికి భయపడటం, దేవుని మీద ఆనుకోవటం. భయపడి మిథ్యానికి వెళ్ళిపోయాడు, ఒంటరి వాడైపోయాడు. మీకు మాట చెప్పమంటారా? అందరి మధ్యన నేర్చుకున్నాడు మోషే 40 పాఠాలు. ఎవ్వరు లేనప్పుడు నేర్చుకున్నాడు ఒకటే పాఠం, దేవునికి భయపడటం. సార్, ఈ 40కి ఈ ఒక్కటికి ఏది ప్రాముఖ్యం అంటే మీరే చెప్పండి. మా ఇంటికి ఎవరో వచ్చారు, ఏమండి ఈ మధ్యన నేను వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను. అబ్బా, బట్టలన్నీ అదే ఉతికేస్తుందా? అవును సార్. సార్, నేను ఈ మధ్యన నేను ఎలక్ట్రిక్ స్టవ్ కొనుక్కున్నా. ఆహా, పొయ్యి మీద పడితే అదే వండేస్తుందా? నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనేసుకున్నా. అంటే ఏం చేస్తుంది? బియ్యం వేసి నీళ్ళు పోస్తే చాలు, కొద్దిసేపటికి అదే అన్నం అయిపోద్ది. అబ్బా, నేను ఓవెన్ కొనుక్కున్నా, కూర దాంట్లో పెట్టేస్తే 10 నిమిషాల్లో కూర అయిపోయి వచ్చేస్తా. అబ్బా, చాలా బాగుంది. ఏసీ కొనుక్కున్నా, వేడుకుంటే కనుక చల్లగా చేసేస్తుంది. అబ్బా, మీకేంటి సార్? ఏసీ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, కుక్కర్ ఉంది, రైస్ కుక్కర్ ఉంది, సూపర్. కానీ సార్, కానీ కరెంటే లేదు సార్ మా ఇంట్లో. ఎలా ఉంది? అది విషయం. మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు.